మా కొడుకు చనిపోయిన నెల రోజులకే మా కోడలు పోనీ పోలీస్ స్టేషన్ అంటూ లేదు, అన్ని రకాల పోలీస్ స్టేషన్లకు పోయింది. ఆమెను బాగా రెచ్చగొట్టి నా మీద తిరగబడే విధంగా కొంతమంది చేసారనమాట. అయితే వాళ్ళు చేసిన మాటలే, వాళ్ళు చెప్పిన మాటలే వాళ్ళు నిజమని అనుకొని ఇప్పుడు నా మీద కేసులు కూడా పెట్టిందనమాట. కేసులు కోర్టు చుట్టూ తిరుగుతుంది. ఏమవుతుందండి? ఏమీ కాదు. నేనైతే పిల్లలిద్దరిని చదివిస్తా అన్నాను, బట్ట పొట్ట ఆరోగ్యంకైనా దేనికైనా, అమ్మాయి పెద్ద మనిషి అయినా, పెళ్ళైన ప్రతి ఒక్కటి A to Z నేనే చూసుకుంటా అన్నాను. అయినా కానీ తనేం నా మీద కేసులు పెట్టిపోయి అమ్మగారింటి కాడ అక్కడ ఏదో చిన్నపాటి జాబ్ చేసుకుంటూ బతుకుతుంది. ఇప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళు అందరూ పెడతారా అండి? ఎవరైనా పెడతారా? అమ్మ నమ్ముకొని, అయ్యని నమ్ముకొని, అక్కల బావలు నమ్ముకొని వెళ్ళింది. వాళ్ళు ఏమన్నా లైఫ్ లాంగ్ సాగుతారా? ఆ పిల్లలు ఫీజులు కడతారా? లేదు కదండి. ఇప్పుడు పెట్టేదాన్ని నేను కాబట్టి నా మాట వినాలి. వింటే నీ లైఫ్ బాగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. నేను పెట్టలేదనుకో 10 మందిని తీసుకొచ్చి అత్తు అని మొఖాన్ని ఊపియాలి. అది కరెక్ట్ అయిన పని. కానీ పెడతా అన్నా కానీ వద్దని పోయి దూరంగా ఉండి నన్ను బ్లేమ్ చేయవలసిన అవసరమే లేదు. బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా నేను ఆ పిల్లలకి పెట్టుకుంటాను, వాళ్ళని చదివిస్తాను, పెద్ద చేస్తాను, రూపాయి కూడబెట్టి వాళ్ళ కోసమే ఖర్చు పెడతాను. ఉన్న ఆస్తుపాస్తులు ఏ ఉన్నా కానీ వాళ్ళకే ఇస్తాను, వాళ్ళకే చెందాలి, వాళ్ళకి చెందుతాయి కూడా.